కిరణ్ ఈ కమిషన్ల వ్యవహారానికి వచ్చేసరికి పర తన అనే భేదం లేకుండా కూడా ఈ వ్యవహారం నడుస్తుందనే ప్రధాన విమర్శ ఉన్నది. అందుకే అంటే సొంత పార్టీ వాళ్ళైనా సరే తన వాళ్ళైనా సరే కమిషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే చందంగా ఈ వ్యవహార శైలి నడుస్తుంది అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అంటే అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళే అసంతృప్తిగా ఉండడం వల్ల బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి దీన్ని అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్కడైనా ఆశించే పరిస్థితి కనిపిస్తుందా? వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 నుంచి 16 నెలలు గడుస్తుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానాలో నిధులు లేవు. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు కానటువంటి పరిస్థితి. ఇప్పటికీ అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు కూడా నిధులు లేకపోవడంతో ఎక్కడికక్కడ పథకాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే దాదాపు 20 నుంచి 30% కమిషన్లు తీసుకొని పెండింగ్ బిల్లులు క్లియర్ చేసినటువంటి దాఖలాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సచివాలయంలో బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు జీహెచ్ఎంసీలో కూడా ఒక గ్రూపును కూడా ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లంతా బహిరంగంగానే ఉన్నటువంటి కమిషన్ల పర్పస్ కావచ్చు, ఉన్నటువంటి స్కామ్లన్నింటినీ కూడా బహిరంగంగా వాళ్ళు ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఢిల్లీకి మూటలు ఒప్పజెప్పేందుకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నిధులు పంపిస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా వాస్తవమే అంటూ కూడా ఇప్పటికే పత్రికల్లో వచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా సభలో చూపేటువంటి ప్రయత్నం అయితే చేసింది. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హోదాలో తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 5-6 నెలల నుంచి కూడా ఇదే పర్పస్ కొనసాగుతుంది. సొంత పార్టీ నేతలే వాళ్ళ మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. 20% అంటున్నారు, 30% అంటున్నారు. ఆ బిల్లులు క్లియర్ చేసేందుకు ఆ కమిషన్లు తీసుకొని బిల్లులు క్లియర్ చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆదాయ వనరులో హైదరాబాద్ అనేది చాలా కీలకంగా ఉంది. వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా 90% ఆదాయం అంతా కూడా తెలంగాణ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు అనేది నిధుల డబ్బుల మూటలు అనేది కూడా పూర్తిగా ఢిల్లీకి పంపిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే కోట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అటు కర్ణాటక నుంచి గతంలో వెళ్ళినటువంటి మూటలు ఏవైతే డబ్బు మూటలు ఏవైతే ఉన్నాయో కొంత ఆర్థిక పరిస్థితి ఆడ డీలా పడిపోయింది. పూర్తిగా ఆర్థిక ప్రగతి అనేది కూడా డౌన్ అయిపోయిన 0%కు పడిపోయినటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. జార్ఖండ్లో అదే పరిస్థితి కొనసాగింది. గతంలో పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగినటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా డౌన్ఫాల్లో స్టార్ట్ అయిపోయింది. మహారాష్ట్రలో ఒక బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా కర్ణాటక పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచే డబ్బుల మూటలు ఏదైతే ఢిల్లీకి వెళ్తున్నాయనే కొంత ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఢిల్లీ మాత్రం హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎక్కడ కూడా మాకు డబ్బులు రావట్లేదు, మేము ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవట్లేదు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి నిధుల మూటలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ కావచ్చు, అటు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ విషయానికి వస్తే 20 నుంచి 30% కమిషన్ అనేది కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు అర్థమవుతున్నాయి. స్వేచ్ఛ.